అందరికీ నమస్కారం. ఈరోజు మా తాతగారితో మేము పోడ్కాస్ట్ చేయబోతున్నాం. నమస్కారం నమస్కారం చెప్పు. దాన్ని చెప్పు అందులో మైక్లో చెప్పు. మైక్ ఉంది నీకు, మాట్లాడింది వినిపిస్తుంది. నమస్కారం అందరికన్నా. నమస్కారం అండి. ఈరోజు మనం మొదటి ప్రశ్నతో మొదలెడుతున్నాం. మా తాతగారి తీపి జ్ఞాపకాలు ఏంటి ఏంటి అని కనుక్కుందాం. చెప్తాడు. మొదటిగా మీ ఫుల్ పేరు, మీ పేరు నీకు ఎవరు పెట్టిండ్రు, ఆ పేరు వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? గట్టిగా మాట్లాడు, మైక్ వినిపిస్తుంది. లేకపోతే నన్ను ఏడు. నా పేరు ఎర్రోజు పోతులూరేయాచారి. తండ్రి పేరు వెంకటరామయ్య. జన్మస్థలం ముస్కానిపేట, ఇల్లంతకుంట మండల్, సిద్దిపేట జిల్లా. ప్రస్తుతం నేను కరీంనగర్లో మా సొంత గృహమైనటువంటి రామచంద్రాపూర్ కాలనీలో గత 45 సంవత్సరాల నుంచి నివాసం ఉండడం జరుగుతుంది. పెట్టరా. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం రిటైర్డ్ అయిన తర్వాత కొద్ది రోజులు ఈ రామచంద్రాపూర్ కాలనీ ఎల్ఎండి కాలనీలోని ఎల్ఎండి డ్యామ్ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో బ్రహ్మంగారి దేవాలయం నిర్మాణ కార్యక్రమం నిర్మించి సుమారుగా 19 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలు వచ్చిన భక్తులకి ఏదో కొన్ని విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ వాళ్ళను ప్రేరణ చేస్తూ గుడికి రావడానికి వాళ్ళలో ఒక విధమైనటువంటి స్ఫూర్తి, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు కూడా కుతూహలంగా వచ్చేవాళ్ళు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులు, తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల గుడికి వేరే ఒక అబ్బాయిని నేను పూజ కొరకు ఏర్పరిచి ప్రస్తుతం విశ్రాంతి స్థితిలో ఉన్నాను. ఇది నా యొక్క జీవితం యొక్క ఫుల్ సమ్మరీ. నేను నా యొక్క విద్యాభ్యాసం మొత్తం కరీంనగర్లో పూర్తి చేసి డిగ్రీ జగిత్యాల్లో. చెప్తా, అవన్నీ అడుగుతా. ఫస్ట్ అడిగిన దానికి నీ పేరు, ఫుల్ పేరు, నీకు పేరు ఎవరు పెట్టిండ్రు? అదే ఇక తండ్రి పేరు వెంకటరామయ్య అంటే వెంకటరామయ్య పెట్టినట్టే కదా. మొత్తం పోతులూరేచారి అని మొత్తం తండ్రి పేరు మీ తండ్రి పెట్టిండు అంతేనా? తర్వాత మా అమ్మ పేరు చెప్పేది ఉంది కదా. ఫేవరెట్ ఫుడ్ ఆర్ స్నాక్స్. మీ చిన్నప్పుడు నువ్వు ఏ స్కూల్కి పోయినావు? చిన్నప్పుడు ఏ స్కూల్కి పోయినావు? బాల్య దశలో మా ముస్కాన్పేట గ్రామంలోనే ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల, గవర్నమెంట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు చదివి అక్కడి నుండి కరీంనగర్ వచ్చేసాను. ఇక్కడ కరీంనగర్ లోపల మిడిల్ హై స్కూల్ ఉండే, ఇది గణేష్ మన నాకు చెప్పు ప్రకాశం గంజ్లో, అందులో 8వ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడి నుంచి మల్టీపర్పస్ బౌలార్థ సాధక పాఠశాల కరీంనగర్లోనే 12th బైపీసీతో విద్యాభ్యాసం కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ మొత్తం చెప్పకద్దు, ఒకటే నేను చెప్పేది అడుగుతాను. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చైల్డ్హుడ్
ఇంటర్మీడియట్, డిగ్రీ, జాబ్, ఇట్లా స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతా. మీ ఇల్లు ఎట్లుండేది నువ్వు పుట్టినప్పుడు? మీ సిబ్లింగ్స్, మీ అన్న తమ్ములు వాళ్ళతోనే నువ్వు ఎట్లా గడిపినావు చిన్నప్పుడు? నా జన్మ ప్రారంభంలో మాది చతుశాల భవంతి. మా అమ్మ నాన్న వెంకటరామయ్య గారు, అమ్మ మంగవ్వ, నలుగురు అన్నదమ్ములం, మా ఇద్దరు అక్కలు. వాళ్ళతో సంతోషమైనటువంటి జీవితం. మాది వృత్తి స్వర్ణాభరణాలు చేసేది అయినప్పటికీ మాకు ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి ఆ వ్యవసాయం చూసుకుంటూ మా నాన్నగారు సంపాదన చేసి మమ్మల్ని పోషించేవాడు. ఈ విధంగా ప్రాథమిక విద్య మొత్తం మా గ్రామంలోనే, అంటే 1వ తరగతి నుంచి మొదలుకుంటే 4వ తరగతి వరకు మా గ్రామంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. మీ అన్నదమ్ములలో నీకు ఫేవరెట్ ఎవరు, ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఎక్కువ ఎవరితోని ఆటలు ఆడుడు కానీ పాటలు పాడుడు కానీ చేసి? 4వ తరగతి అక్కడ పూర్తి చేసిన తర్వాత మా అన్నగారు, రెండవ అన్నగారు సత్యనారాయణ గారు అప్పుడుకే ఉద్యోగంలో ప్రవేశించిండు. నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి, ఆ గ్రామం నుంచి తీసుకొచ్చి కరీంనగర్లో ఉద్యోగం చేస్తుండే. తనతోనే నన్ను పోషణ చేస్తూ నా వృత్తి మొత్తం, నా విద్యాభ్యాసం మొత్తం ఆయన ద్వారానే జరిగింది. తర్వాత విద్యాభ్యాసం పూర్తి కాగానే నాకు ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగం లభించడంలో కూడా అతని తోడ్పాటు చాలా ఉంది. అతనికి నేను ఇప్పుడు మా వదిన గారు, మా అన్నగారు స్వర్గస్థులైనప్పటికీ ఎప్పటికీ వాళ్ళ ఎడలప్పటి నేను కృతజ్ఞతాభావంతో ఉంటూ జీవితం గడపడం జరుగుతుంది. విన్ని ఆపకు సార్. సో చూస్తాం.